నిర్గమాకాండము 34వ అధ్యాయము మొదటి వచనము. 10 ఆజ్ఞల పలకలు నిబంధనమును నూతనీకరించుట. ప్రభువు మోషేతో, నీవు మొదటి పలకల నుండి 2 రాతి పలకలను చెక్కుము. మొదటి పలకల మీద వ్రాసిన ఆజ్ఞలను మరలా వాని మీద వ్రాసెదను. నీవు ఆ తొలి పలకలను పగులగొట్టితివి కదా. నీవు సంసిద్ధుడవై రేపటి ఉదయముననే కొండ మీదికి రమ్ము. కొండపైన నన్ను కలుసుకొనుము. నీతో మరెవ్వరునూ కొండ ఎక్కి రాకూడదు. అసలు కొండ మీద ఎవరినూ కనిపింపకూడదు. గొర్రెల మందలు కానీ పశువుల మందలు కానీ కొండ ఎదుట మేయరాదు అని చెప్పాను. కనుక మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను 2 తయారు చేశాను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకొని మరునాటి ఉదయమున పెందలకడనే కొండ మీదికి ఎక్కిపోయాను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడునైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను. అతడు, ప్రభువు, నీకు నా ఎడల కటాక్షము కలదేని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు, నిజమే. అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము మీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేశాను. నిబంధనము. ప్రభువు మోషేతో, నేను మీతో నిబంధనము చేసుకొందును. ఈ ప్రపంచమున ఎప్పుడునూ ఏ జాతియు కనీవిని ఎరుగని మహాద్భుతములు నేను మీ అందరి ఎదుట చేయుదును. నీతోనున్న ఈ ప్రజలెల్లరూ ప్రభువు కార్యములను చూచెదరు. నేను మీ ఎదుట చేయునది భీకరమైనది. నేడు నేను మీకిచ్చిన కట్టడలు పాటింపుడు. నేను అమోరియలను, కనానీయులను, హిత్తీయులను, ఫిలిస్తీయులను, హివ్వీయులను, యెబూసీయులను మీ ఎదుట నుండి తరిమివేయుదును. మీరు ప్రవేశించు దేశమునందలి ప్రజలతో పొత్తు కొనకూడదు. అటులా పొత్తు కుదుర్చుకుందురేని మీరు వారి ప్రలోభములకు చిక్కుకొందురు. పైపెచ్చు మీరు వారి బలిపీఠములను కూలద్రోయవలయును. వారి విగ్రహములను నాశనము చేసి వారి పవిత్ర కొయ్య స్తంభములను నరికివేయవలెను. మీరు ఏ అన్య దైవములను ఆరాధింపరాదు. మీ ప్రభువు పేరు ఈర్ష్య అవును. ఆయన అసూయపరుడైన దేవుడు. మీకు ఆ దేశవాసులతో పొత్తు పనికిరాదు. ఏలైనా ఆ ప్రజలు వ్యభిచారుల వలె తమ దేవదూతలను ఆరాధించి వారికి బలులు అర్పించినప్పుడు మిమ్మును ఆహ్వానింపగా మీరును వెళ్ళి వారు అర్పించిన బలులను భుజింతురు. మీరు వారి ఆడపడుచులను మీ కుమారులను పెండ్లి చేయగా ఆ స్త్రీలు తమ దేవతలను ఆరాధించినప్పుడు మీ కుమారులను కూడా విగ్రహాలకు పురుకొల్పుదురు. మీరు పోతపోసిన దేవర్లను తయారు చేసుకొనరాదు. మీరు పొంగని రొట్టెల పండుగను చేసుకొనవలెను. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లు అబీబు మాసమున 7 నాళ్ళు పొంగని రొట్టెల భుజింపవలెను. మీరు ఆ నెలలోనే ఐగుప్తు నుండి వెడలి వచ్చిదురు కదా. నరులకు కానీ పశువులకు కానీ మొదట పుట్టిన పిల్లలు నాకు చెందవలేను. ప్రతి మొదటి మగబిడ్డయు పశువుల మందను గొర్రెల మందలను పెట్టిన ప్రతి మొదటి మగదియు నాకు చెందును. గాడిద తొలిపిల్లకు మారుగా గొర్రె పిల్లను అర్పించి ఆ గాడిద పిల్లను విడిపించుకొనవచ్చును. అటులా విడిపింతురేని ఆ గాడిద పిల్ల మెడ విరిచివేయవలెను. మీ తొలి చూలు మగబిడ్డలను కూడా విడిపించుకోవలేను. వట్టి చేతులతో ఎవరినో నా సన్నిధికి రాకూడదు. మీరు 6 నాళ్ళు పనిచేసి 7వ నాడు విశ్రాంతి తీసుకొనుడు. దుక్కులు దున్న కాలమందైనను కోతల కోయు కాలమందైనను ఈ నియమమును పాటింపవలెను. మీరు
వారముల పండుగ అనగా గోధుమ పంట తొలి వెన్నులను అర్పించు పండుగను, ఏడాది చివరవచ్చు పంట కూర్పు పండుగను జరుపుకొనవలెను. మీలో మగవారందరూను ఏడాదికి 3 మార్లు ఇశ్రాయేలు దేవుడను ప్రభువుడైన నా సన్నిధికి రావలేను. నేను మీ శత్రువులను మీ చెంత నుండి తరిమివేదును, మీ దేశమును విశాలము చేయుదును. అటు పిమ్మట మీరు ఏటేటా 3 మార్లు మీ దేవుడైన ప్రభువు ఎదుట మీరు కనబడబోనప్పుడు మీ భూమిని ఎవడునూ ఆశింపడు. మీరు నాకు పశుబలులు అర్పించినప్పుడు పొంగని రొట్టెలు కొని రాకూడదు. పాస్కా పండుగ నాడు వధించిన పశువు మాంసమును మరునటి ఉదయమున వరకు అట్టి పెట్టుకోకూడదు. మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన ప్రభువు మందిరమునకు కొని రావలేను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టరాదు. దేవుడైన యావే మోషేతో, నా మాటలను వ్రాయము, ఈ మాటల ద్వారా నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసుకొనుచున్నాను అనెను. మోషే ప్రభువుతో 40 పగుళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు లేవియును ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను వ్రాసెను. మోషే కొండ దిగివచ్చుట. మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కానీ అతడు దానిని గుర్తింపనే లేదు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిలా మెరియుచుండును కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. కానీ మోషే పిలువగా అహరోను ఇశ్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను. తరువాత ఇశ్రాయేలీలందరూ మోషే ఎదుటకు వచ్చిరి. ప్రభువు సీనాయి కొండ మీద తనకు వినిపించిన ఆజ్ఞలను అన్నింటినీ అతడు ప్రజలకు ఎరిగించెను. మోషే వారితో మాట్లాడుట చాలించిన తరువాత తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అతడు యావే సన్నిధిని మాట్లాడుటకు వెళ్ళినప్పుడల్లా అట నుండి తిరిగి వచ్చు వరకు ముఖము మీద ముసుగును తొలగించేవాడు కాదు. తిరిగి వచ్చిన పిదప ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియజెప్పిడివాడు. ఇశ్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించుటకు గమనించేవారు. అతడు మరలా ప్రభువు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పికొని ఉండేవాడు. గుడారపు పరికరములు, దాని నిర్మాణము, విశ్రాంతి దినము. 35వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలీయులందరినీ ప్రోగు చేసి, యావే మీకు ఆనతిచ్చిన కట్టడలివి. మీరు 6 నాళ్ళు పని చేసుకోవచ్చును, కానీ 7వ నాడు పవిత్ర దినము, అది ప్రభువునకు అంకితమైన విశ్రాంతి దినము. ఆ దినమున ఎవరునూ ఏదైనా పని చేసినచో మరణమునకు పాత్రులగుదురు. విశ్రాంతి దినమున ఇండ్లలో నిప్పు కూడా రగిలింపరాదు అని చెప్పాను. గుడారపు పరికరములను సేకరించుట. మోషే ఇశ్రాయేలీయులు సమాజముతో ఇట్లనెను, ప్రభువు ఆజ్ఞ ఇది, మీరు ప్రభువునకు కానుకలు అర్పింపవలెను. ప్రతి ఒక్కడు హృదయపూర్వకముగా కానుకలను సమర్పింపవలను. అవి బంగారము, వెండి, ఇత్తడి లోహములను, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులు గల ఉన్నిని కొని 2 సన్నని నారబట్టలలో మేక వెంట్రుకలతో నేసిన బట్టలను, ఎర్రని అద్దకము వేసిన పొటేళ్ళు చర్మములను, నాణ్యమైన గట్టి తోళ్లను, తుమ్మకర్ర, దీవ తైలమును, అభిషేక సుగంధ తైలమును, సువాసన గల సాంబ్రాణ్ణి తయారు చేయుటకు వలసిన సుగంధ ద్రవ్యములను, లేత పచ్చలను, ఎఫోదు పరిశుద్ధ వస్త్రమును, వక్ష ఫలమునకు పొదుగవలసిన మణులను కొని 2. మీలో నేర్పుగల పనివారందరూ ప్రభువు ఆజ్ఞాపించిన పనులు చేయరండు. గుడారమును, దాని డేరాను, కప్పడమును, కొక్కెములను, చట్రములను, బద్దెలను, అడ్డకర్రలను, స్తంభములను, వాని కింద దిమ్మలను, మందసమును, దాని మూత కర్రలను, మందసము మీది కరుణాపీఠమును, వానిని కప్పించు తెరను, రొట్టెల నుంచు బల్లను, దానిని మోయ మూత కర్రలను, దాని ఉపకరణములను, సన్నిధి రొట్టెలను, వెలుతురునిచ్చు దీపస్తంభమును, దాని పరికరములను, దాని దివ్యలను, వానికి వాడెడి చమురును,
ధూపమును అర్పించు పీఠమును, దానిని మోయు మూత కర్రలను, అభిషేక తైలమును, వాసనము గల సాంబ్రాణిని, గుడారపు ప్రవేశమునున్న తెరను, దహన బలులు అర్పించు బలిపీఠమును, దాని చుట్టూనున్న ఇత్తడి జల్లెడను, ఆ పీఠము మోయు మూత కర్రలను, దాని పరికరములను, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలను, ఆవరణపు స్తంభములను, వాని దిమ్మలను, ఆవరణ ప్రవేశమునున్న తెరను, గుడారము మరియు ఆవరణమునందలి తెరల మేకులను, మోకులను, పరిశుద్ధ స్థలమున కైంకర్యములను చేయు యాజకుల అమూల్యమైన వస్త్రములను, అనగా యాజకుడగు అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకు వలసిన వస్త్రములను తయారు చేయరండు అని చెప్పాను. ఆ మాటలు ఆలించి ఇశ్రాయేలీయులు ప్రజలందరూ మోషే చెంత నుండి వెడలిపోయిరి. హృదయములో ఆత్మలో ప్రేరేపితులై ప్రభువునకు కానుకలు అర్పింపగోరిన వారందరూ కానుకలు కొని వచ్చిరి. వారు గుడారమును నిర్మించుటకు, అందు కైంకర్యమును చేయుటకును, పవిత్ర వస్త్రములను తయారు చేయుటకును వలయు సామాగ్రి అంతటినీ కొనివచ్చిరి. ఇశ్రాయేలీయులు స్త్రీ పురుషులు వచ్చిరి. వారు ఇష్టపూర్తిగా బులాకీలను, పోగులను, ఉంగరములను, దండలను, బంగారు నగలను కొని వచ్చిరి. ప్రభువునకు బంగారు నగలు కానుక పెట్టగోరిన వారందరూ వానిని కొనివచ్చిరి. ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్ని, నారబట్టలు, మేక వెంట్రుకలతో నేసిన బట్టలు, ఎర్రని అద్దకము వేసిన పొటేలు చర్మము, నాణ్యమైన గట్టితోళ్ళు, ఎవరెవరి వద్ద ఏమి ఉన్నాయో వారు వాటిని తీసుకొని వచ్చిరి. వెండి, ఇత్తడి గలవారు వారిని కొనివచ్చిరి. తుమ్మకర్ర గలవారు దానిని తీసుకొని వచ్చిరి. నేర్పు గల స్త్రీలు నేతకు పూనుకొని ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన దారమును, నేసిన నార బట్టలను తయారు చేసుకుని వచ్చిరి. హృదయ ప్రేరేపితులైన ప్రావీణ్యము గల స్త్రీలందరూ మేక ఎంట్రుకలను వడికిరి. ప్రజల నాయకులు లేతపచ్చులను, పరిశుద్ధ వస్త్రమునకు, వక్షఫలమునకు పొదుగవలసిన మణులను, దీపములను, అభిషేక తైలమునకును, సువాసనము గల సాంబ్రాణికి వలసిన చమురును, సుగంధ ద్రవ్యములను కొనివచ్చిరి. ఈ రీతిగా హృదయ ప్రేరేపితులైన ఇశ్రాయేలీయులు స్త్రీ పురుషులందరూ ప్రభువు మోషేకు ఆజ్ఞాపించిన పరికరములను చేయుటకు వలసిన కానుకలను ఇష్టపూర్తిగా కొనివచ్చిరి. గుడారమును కట్టు పనివారు మోషే ప్రజలతో, ప్రభు యూదా వంశమునకు చెందిన హూరు మనుమడును, ఊరి కుమారుడగు బెస్సుల్లేలును ఎన్నుకొనెను. అతనిని దైవాత్మతో నింపెను కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయు నేర్పు, సామర్థ్యము, తెలివితేటలు లభించెను. అతడు సుందర వస్తువులను నమూనాలను చేసుకొని వెండితో, బంగారముతో, ఇత్తడితో వానిని తయారు చేయగలవాడు. రత్నములను సానపెట్టి బంగారమును పొదగగలవాడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువులన్నింటినీ తయారు చేయగలడు. బెసలేలునకు దాను తెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబునకు సుందర వస్తువులను చేయు నేర్పును, ఆ పనితనమును ఇతరులకు కూడా నేర్పించు బుద్ధిని ప్రభువు దయచేసెను. ప్రభువు వారందరికీ రాళ్లను చిక్కుటకును, సుందర వస్తువుల నమూనాలను తయారు చేయుటకును, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్ని నేయుటకును, నారవస్త్రములు, సాదా వస్త్రములు తయారు చేయుటకును జ్ఞాన హృదయములను ప్రసాదించెను. వారు సుందర వస్తువులను వేనినైనను చేయగలరు, చిత్రమైన వస్తువులను తయారు చేయగలరు అని సుడివెను. 36వ అధ్యాయం. ప్రభువు గుడారము నిర్మించుటకు నేర్పును, సామర్థ్యమును అనుగ్రహించిన బెసలేలు, ఉహీలిబియా మరియు మిగిలిన పనివారు యావే ఆజ్ఞాపించినట్లే సమస్త కార్యములను చేసి ముగించిరి. కానుకలను నిలిపివేయుట. దేవుని నుండి నేర్పును, సామర్థ్యమును పొందిన గుడారమును నిర్మించుటకు పూనుకొనిన పనివారిని, అనగా బెసలేలును, ఉహోలిబాబును మిగిలిన పనివారు మోషే పిలువనంపెను. గుడారము కట్టుటకై ఇశ్రాయేలీయులు కొనివచ్చిన కానుకలను మోషే నుండి వారు స్వీకరించిరి. ప్రజలు ప్రతిదినము కానుకలు కొనివచ్చుచూనే ఉండిరి. అప్పుడు గుడారమున ఆయా వస్తువులు చేయు పనివారందరూ తమ పనులను చాలించి మోషే వద్దకు వచ్చి అతడితో, ప్రభువు ఆజ్ఞాపించిన వస్తువులు సిద్ధము చేయుటకు అవసరమైన దానికంటే అధిక సామాగ్రిని ఈ ప్రజలు తీసుకొని వచ్చుచున్నారు అని చెప్పిరి. కనుక మోషే ఆడవారు కానీ మగవారు కానీ ఇక గుడారమును కట్టుటకు కానుకలు కొని రానక్కర్లేదు అని
శిబిరమున వార్త చాటించెను. కనుక ప్రజలు కానుకలు తెచ్చుట మానివేసిరి. వారు అదివరకే తెచ్చిన వస్తు సామాగ్రి గుడారమును కట్టుటకు సంపూర్ణముగా సరిపోయాను. గుడారము పనివాండ్రలో మిగులు నిపుణులైన వారు గుడారమును నిర్మించిరి. వారు 10 వస్త్రములతో గుడారమును తయారు చేసిరి. అవి ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉనితో పేనిన సన్నదారముతో నేయబడి ఉండెను. వాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను. ప్రతి తెర 28 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉండెను. తెరలన్నింటికీ ఇదియే కొలత. మోషే ఈ తెరలపై 5 కలిపి కుట్టించెను. ఆ రీతిగానే మిగిలిన 5 కూడా కలిపి కుట్టించెను. ప్రతి 5లో చివరి తెర అంచులకు ఊదా దారముతో ఉచ్చులు వేయించెను. మొదటి 5 తెరలను మొదటి దానికి 50 ఉచ్చులు, అదేవిధంగా రెండవ 5 తెరలలో చివరి దానికి 50 ఉచ్చులు తగిలించెను. 50 బంగారు గుండీలను చేయించి ఆ ఉచ్చు ముడులన్నింటినీ కలిపివేశెను. అప్పుడది ఏకమందిరం అయ్యను. అటు తర్వాత అతడు మేక ఎంట్రుకలతో 11 కంబళి దుస్తులు తయారు చేయించెను. గుడారంగా మందిరముపై కప్పు వేయించెను. తెరలు 30 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉండెను. అన్నింటికి అది ఏ కొలత. వానిలో 5 ఒక తెరగా, 6 మరి ఒక తెరగా కుట్టించెను. 5 తెరలలో కడుపటి దానికి 50 ఉచ్చులు, 6 తెరలలో కడుపటి దానికి 50 ఉచ్చులు కుట్టించెను. 50 ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల 2 కొనలనున్న ఉచ్చులను కలిపి ఒకటే గుడారమగనట్లు గుండీలను ఉచ్చులను తగిలించి దానిని కూర్చెను. ఎర్రని అద్దకము వేయించిన పొటేళ్ల చర్మంతో గుడారమునకు పైకప్పు వేయించెను. దాని మీద నాణ్యమైన గట్టితోళ్లతో మరి ఒక కప్పు వేయించెను. గుడారపు చట్రములు. అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువు చట్రములు చేయించెను. ప్రతి చట్రము 10 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు ఉండునట్లు చేసెను. ప్రతి చట్రమునకు క్రింద సమదూరమున 2 కొసలు చెక్కి వాని సహాయమున చట్రములన్నింటినీ కలిపివేశాను. చట్రములన్నింటినీ ఈ రీతిగానే 2 కొసలతో తయారు చేయించెను. గుడారమునకు దక్షిణ వైపున 20 చట్రములు చేయించెను. 40 వెండి దిమ్మలను కూడా చేయించి వానిని చట్రముల క్రింద జొనిపించెను. ఒక్కొక్క చట్రపు 2 కొసలు రెండేసి దిమ్మల లోనికి చొచ్చుకొని పోయెను. ఆ రీతిగానే గుడారపు ఉత్తర భాగమున 20 చట్రములు చేయించెను. 40 వెండి దిమ్మలు కూడా చేయించి ఒక్కొక్క చట్రం కింద 2 దిమ్మల చొప్పున అమర్చెను. పడమరనున్న గుడారపు వెనుక భాగమున 6 చట్రములు చేయించెను. వెనుకటి భాగపు 2 మూలలకు 2 చట్రములు చేయించెను. ఈ మూల చట్రములను క్రింది భాగం నుండి మీది భాగము మొదటి కడియము వరకు ఒకదానితో ఒకటి కలుసుకొని పోవునట్లు చేసెను. అతడు వెనుకటి మూల చట్రములు 2 తయారు చేసిన వైనమిది కనుక వీనితో కలిపి అవి మొత్తము 8 చట్రములు. వాని కింద 16 2 దిమ్మెలు అయ్యను. అతడు తుమ్మకొయ్యతో అడ్డకర్రలు కూడా చేయించెను. ఉత్తరమున ఉన్న చట్రములన్నింటినీ ఒకటిగా కలిపివేయుటకు 5, దక్షిణము వైపున ఉన్న చట్రములన్నింటినీ ఒకటిగా కలిపివేయుటకు 5, పడమట వైపున ఉన్న చట్రములన్నింటినీ ఒకటిగా కలిపివేయుటకు 5 తయారు చేయించెను. చట్రముల మధ్యనున్న అడ్డకర్ర చట్రముల సగమెత్తు నడిమికి ఒక కొన నుండి మరి ఒక కొన వరకు చట్రములలో దూరి ఉండినట్లు చేయించెను. చట్రములకు బంగారమును పొదిగి వానికి బంగారం కడియములను చేయించెను. అడ్డకర్రలను కూడా బంగారము పొదిగి వానిని కడియములలో జొల్పించెను. గుడారమునందలి అడ్డుతెర. అతడు అడ్డుతెరను తయారు చేయించెను. అది పేనిన దారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉనితో నేయబడి ఉండెను. దాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను. ఆ తెరను 4 స్తంభములను వేలాడదీసెను. ఆ స్తంభములను బంగారముతో పొదిగి వానికి బంగారు కుక్కెములు తగిలించెను. ఆ స్తంభములను వెండి దిమ్మలలో అమర్చెను. గుడారపు ద్వారమునకు కూడా తెరను తయారు చేయించెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగు ఉనితో నేయబడి ఉండెను. దాని మీద కళాత్మకమైన అల్లికలు కలవు. ఈ తెరను కట్టుటకు 5 తుమ్మ స్తంభములను చేయించి వానికి కుక్కెములు తగిలించెను. ఆ స్తంభములో పైభాగములను వానిలో నుండి దూరిపోవు కర్రలను బంగారముతో పొదిగించెను. స్తంభములను ఇత్తడి దిమ్మలలో బిగించెను. ఈ దేవుడి వాక్యం దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున
ఆమేన్.